2026లో బంగ్లాదేశ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రారంభించిన సంయుక్త సైనిక విన్యాసం పేరు ఏమిటి? టైగర్ లైట్నింగ్ 2026. బంగ్లాదేశ్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దేశాలు 2026 జూలై 19న వార్షిక ద్వైపాక్షిక సైనిక విన్యాసమైన టైగర్ లైట్నింగ్ 2026ను ప్రారంభించాయి. ఇది 2026 జూలై 31 వరకు 13 రోజుల పాటు కొనసాగుతుంది. ఈ టైగర్ లైట్నింగ్ అనేది బంగ్లాదేశ్ సైన్యం మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఆర్మీ పసిఫిక్ కమాండ్ మధ్య జరిగే ఒక ద్వైపాక్షిక సైనిక విన్యాసం. ఈ విన్యాసం 2017లో ప్రారంభమై కోవిడ్-19 మహమ్మారి సమయంలో విరామం తర్వాత తిరిగి ప్రారంభమైంది. జాతీయ నేరాల రికార్డుల బ్యూరో ఎన్సీఆర్బీ గణాంకాల ప్రకారం ఏ రాష్ట్రంలో అత్యధిక సైబర్ నేరాల కేసులు నమోదయ్యాయి? తెలంగాణ. జాతీయ నేరాల రికార్డుల బ్యూరో తన క్రైమ్ ఇన్ ఇండియా నివేదికలో వార్షిక సైబర్ నేరాల గణాంకాలను ప్రచురిస్తుంది. తాజా సంచిక 2024 సంవత్సరానికి సంబంధించినది. భారతదేశంలో సైబర్ నేరాల కేసులు 50,035 నుంచి 1,10,928 వరకు పెరిగాయి. 2024లో తెలంగాణ 27,230 కేసులు అత్యధిక సంఖ్యలో సైబర్ నేరాల కేసులు నమోదు చేయగా ఆ తర్వాత స్థానంలో కర్ణాటక మరియు ఉత్తరప్రదేశ్ ఉన్నాయి. ఇక కేంద్రపాలిత ప్రాంతాల్లో 2024లో ఢిల్లీ అత్యధిక సంఖ్యలో సైబర్ నేరాల కేసులను నమోదు చేసింది. మిషన్ గోల్డెన్ స్పైస్ ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? మేఘాలయ. కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య ఎం సింధియా మరియు మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ కే సంగ్మా మిషన్ గోల్డెన్ స్పైస్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఇది మేఘాలయలో లకడాంగ్ పసుపు సాగు మరియు విలువ శ్రేణి అభివృద్ధి కోసం ఉద్దేశించిన 5 సంవత్సరాల సమన్వయ ఆధారిత కార్యక్రమం. ఈ మిషన్ను 2 దశల్లో అమలు చేస్తారు. మొదటి దశ విలువ శ్రేణి బలోపేతం చేయడం మరియు రెండవ దశ విస్తరణ మరియు స్థాయి పెంపు. 7 నుంచి 10% కర్కుమిన్ శాతం, అధిక సువాసన మరియు పోషక విలువలకు ప్రసిద్ధి చెందిన భౌగోళిక గుర్తింపు ట్యాగుల లకడాంగ్ పసుపును ప్రోత్సహించడమే దీని యొక్క లక్ష్యం. జాతీయ చలనచిత్ర పురస్కారాన్ని గెలుచుకున్న తొలి సంతాలి భాషా చిత్రం ఏది? ఆంగెన్. ఆంగెన్ జాతీయ చలనచిత్ర పురస్కారం గెలుచుకున్న మొట్టమొదటి సంతాలి భాషా చిత్రంగా నిలిచి భారతీయ సినిమా చరిత్రలో ఒక కొత్త అధ్యయనాన్ని సృష్టించింది. 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల వేడుకలో దర్శకుడు రవిరాజ్ ముర్ము ఉత్తమ తొలి దర్శకుడి చిత్రం నాన్ ఫీచర్ విభాగానికి గాను పురస్కారాన్ని అందుకున్నారు. ఈ ఆంగెన్ అనేది ఒక మర్మమైన దేశీయ జానపద కథ స్ఫూర్తితో రూపొందించిన 12 నిమిషాల 10 సెకండ్ల నిడివి గల సంతాలి లఘు చిత్రం. ఈ చిత్రం జార్ఖండ్ గిరిజన సంస్కృతిని, కథలు చెప్పే సంప్రదాయాన్ని జాతీయ వేదికపై ప్రదర్శిస్తుంది. భారతదేశ్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఈవిటల్ విమాన నమూనాను ఏ సంస్థ ప్రారంభించింది? ఈ ప్లేన్. ఐఐటి మద్రాసు ఇంక్యుబేటెడ్ స్టార్టప్ కంపెనీ అయిన ది ఈ ప్లేన్ కంపెనీ భారతదేశ్ మొట్టమొదటి ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ ఈవిటల్ విమాన నమూనాను ప్రారంభించింది. ఈ కంపెనీ 2028 నాటికి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించాలని యోచిస్తున్నది. ఈ ఈవిటాల్ అనగా ఎలక్ట్రిక్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ విమానం అనేది బ్యాటరీతో నడిచే ఒక విమానం. ఇది హెలికాప్టర్ లాగా నిలువుగా టేకాఫ్ మరియు ల్యాండింగ్ చేసి ఆ తర్వాత సాధారణ విమానం లాగా ముందుకు ప్రయాణిస్తుంది. క్షయవ్యాధి నిర్ధారణ కోసం ఇటీవల వార్తల్లో కనిపించిన ఐ డ్రోన్ కార్యక్రమం ఏ సంస్థ యొక్క ప్రధాన కార్యక్రమం? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఐసిఎంఆర్ తన ప్రతిష్టాత్మక ఐ డ్రోన్ కార్యక్రమం కింద డ్రోన్ సహాయంతో క్షయ అనగా టీబీ కఫం నమూనాలను రవాణా చేయడం వల్ల మారుమూల ప్రాంతాల్లో రోగ నిర్ధారణ అందుబాటు మెరుగుపడుతుందని నిరూపించింది. ఈ అధ్యయనాన్ని తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాల్లో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం కింద ఎయిమ్స్ బీబీనగర్ సహకారంతో నిర్వహించారు. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఆంధ్రప్రదేశ్. కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యంలో అక్రమ చేపల చెరువులు పర్యావరణ క్షీణతకు సంబంధించి సుప్రీంకోర్టు నియమించిన కేంద్ర సాధికార కమిటీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలను జారీ చేసింది. ఈ కొల్లేరు వన్యప్రాణుల అభయారణ్యం ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉంది. దీనిని 1972 నాటి వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద 1999లో స్థాపించారు. 2002 నుంచి రామ్సర్ సైటుగా ఉన్న కొల్లేరు సరస్సులోని కొంత భాగాన్ని ఈ అభయారణ్యం సంరక్షిస్తుంది మరియు ఇది ఒక ముఖ్యమైన చిత్తడి నేల పర్యావరణ వ్యవస్థ. ప్రపంచంలోనే అతిపెద్ద పెరుగు తయారీ కర్మాగారాన్ని ఏ రాష్ట్రంలో అభివృద్ధి చేస్తున్నారు? పశ్చిమ బెంగాల్. పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో అమూల్ బెంగాల్ డైరీ ప్రాజెక్టు కింద ప్రపంచంలోని అతిపెద్ద పెరుగు తయారీ ప్లాంటుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా భూమి పూజ చేశారు. ఇది పూర్తయిన తర్వాత ఈ ప్లాంట్ రోజుకు 30 లక్షల లీటర్ల పాలను శుద్ధి చేసి 10 లక్షల కిలోల పెరుగు మరియు కల్చర్డ్ పాల ఉత్పత్తులను ఉత్పత్తి చేస్తుంది. మొదటి దశలో రోజుకు 10 లక్షల లీటర్ల పాలను శుద్ధి చేయడం ద్వారా పశ్చిమ బెంగాల్లోని సుమారు 1.20 లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు ప్రయోజనం చేకూరుతుంది. జూలై 2026లో భారతదేశం WTO మత్స్య రాయితీల ఒప్పందంలో అధికారికంగా ఒక పక్షంగా చేరింది. తన అంగీకార పత్రాన్ని సమర్పించడానికి భారతదేశం ఎన్నోవ నంబర్ గల WTO సభ్యదేశంగా చేరింది. 123వ. మత్స్య రాయితీలపై WTO ఒప్పందాన్ని 2022 జూన్లో స్విట్జర్లాండ్లోని జెనీవాలో జరిగిన 12వ WTO మంత్రివర్గ సమావేశంలో ఏకగ్రీవంగా ఆమోదించారు. తన అంగీకార పత్రాన్ని సమర్పించిన 123వ WTO సభ్యదేశంగా భారతదేశం నిలిచింది. ఈ ఒప్పందం సముద్రంలో సహజంగా లభించే చేపల వేట మరియు చేపల వేటకు సంబంధించిన కార్యకలాపాలపై ఇచ్చే రాయితీలపై దృష్టి పెడుతుంది. భారతదేశంలో చట్టబద్ధమైన రిస్క్ మరియు విశ్వాసం ఆధారిత వ్యాపార ఆమోద వ్యవస్థను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది? ఛత్తీస్గఢ్. చట్టబద్ధమైన రిస్క్ మరియు విశ్వాసం ఆధారిత వ్యాపార ఆమోద వ్యవస్థను ప్రవేశపెడుతూ ఛత్తీస్గఢ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ యాక్ట్ 2026ను అమలు చేసిన మొదటి భారతీయ రాష్ట్రంగా ఛత్తీస్గఢ్ నిలిచింది. ఈ చట్టం 8 విభాగాల పరిధిలోని 43 సేవలను క్రమబద్ధీకరించి 15 లక్షల పైగా ఎంఎస్ఎంఈలకు ప్రయోజనం చేకూరుస్తుంది. కళా సంస్కృతి వికాస్ యోజనని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ గిరిజన మరియు గ్రామీణ ప్రదర్శన కళాకారులతో సహా అర్హత గల సాంస్కృతిక సంస్థలకు మరియు వ్యక్తిగత కళాకారులకు ఆర్థిక సహాయం అందించే కేంద్ర రంగ పథకమైన కళా సంస్కృతి వికాస్ యోజనని అమలు చేస్తుంది. సాంస్కృతిక మరియు సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి సామర్థ్య నిర్మాణం, మార్కెట్ ప్రాప్యత ఆవిష్కరణ, డిజిటల్ సాధికారత మరియు సంస్థాగత బలోపేతంపై దృష్టి సారించి మంత్రిత్వ శాఖ రచనాతాక్ భారత్ను ప్రారంభించింది. ఇటీవల వార్తల్లో కనిపించిన లెజియోనైర్స్ వ్యాధి ఏ కారకం వల్ల వస్తుంది? బ్యాక్టీరియా. ఇటీవల న్యూయార్క్ నగరంలో లెజియోనైర్స్ వ్యాధి ప్రబలనట్టు నివేదించబడింది. దీనివల్ల 67 మందికి పైగా ఈ వ్యాధి సోకగా కనీసం ఒకరు మరణించారు. ఈ లెజియోనైర్స్ వ్యాధి అనేది లెజియోనెల్లా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే ఒక రకమైన
తీవ్రమైన న్యూమోనియా. ఈ వ్యాధిని మొట్టమొదటిగా 1976లో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో జరిగిన ఒక అమెరికన్ లీజియన్ సమావేశంలో గుర్తించారు. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు. వృద్ధులు, ధూమపానం చేసేవారు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులకు ఈ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. దీనికి ఎలాంటి వ్యాక్సిన్ అందుబాటులో లేదు. హిందీ న్యాయ వనరుల లభ్యతను విస్తరించడానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి ప్రారంభించిన పోర్టల్ పేరు ఏమిటి? ఈ విఎస్పి పోర్టల్. హిందీ చట్టపరమైన వనరులకు ప్రాప్యతను విస్తరించడానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రారంభించిన పోర్టల్ను విధి సాహిత్య ప్రకాశన్ యొక్క ఈ విఎస్పి పోర్టల్ అని పిలుస్తారు. శాసనశాఖకు చెందిన విధి సాహిత్య ప్రకాశన యొక్క ఈ విఎస్పి పోర్టల్ను గౌరవనీయ న్యాయ మరియు చట్టశాఖ సహాయ మంత్రి అనగా స్వతంత్ర బాధిత శ్రీ అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రారంభించారు. పాత ట్రక్కులు మరియు బస్సుల స్థానంలో కొత్త వాటిని ప్రవేశపెట్టే ప్రక్రియను వేగవంతం చేయడానికి ఆమోదించిన మార్గదర్శకాల పథకం పేరు ఏమిటి? పరివర్తన్ పథకం. గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ పరివర్తన్ అనగా రవాణా, వాయు కాలుష్యం మరియు నెట్వర్క్ ఉద్గారాలను తగ్గించడానికి వాహన ఆస్తుల వేగవంతమైన పునరుద్ధరణ మరియు ప్రోత్సాహక కార్యక్రమం అనే పథకానికి మార్గదర్శకాలను ఆమోదించింది. ఈ కార్యక్రమం జాతీయ రాజధాని ప్రాంతంలో పాత కాలుష్య కారక ట్రక్కులు మరియు బస్సుల స్థానంలో స్వచ్ఛమైన భారత్ స్టేజ్ అనగా BS6 ప్రమాణాలకు అనుగుణమైన లేదా ఎలక్ట్రిక్ వాహనాలను వేగంగా ప్రవేశపెట్టడాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. జూలై 2026లో ఈ కామర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని ఏ సంస్థ ప్రారంభించింది? ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా. ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఇటీవల ఈ కామర్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ప్రారంభించింది. భారతదేశ డిజిటల్ కామర్స్ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి మరియు ఏకీకృతం చేయడానికి అంకితమైన మొట్టమొదటి జాతీయ వేదిక ఇది. విధాన రూపకర్తలు, ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు, బ్రాండ్లు, రిటైలర్లు, లాజిస్టిక్స్ ప్రొవైడర్లు, టెక్నాలజీ సంస్థలు, చెల్లింపుల ప్రొవైడర్లు, స్టార్టప్లు, MSMEలు, ఎగుమతిదారులు, పరిశ్రమ నిపుణులు మరియు విద్యా సంస్థలను ఒకచోట చేర్చడమే ఈ ECCI యొక్క లక్ష్యం. ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ EGRSలు ఏ సంస్థచే నియంత్రించబడతాయి? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఎలక్ట్రానిక్ రూపంలో బంగారాన్ని కొనడానికి, అమ్మడానికి ఎలక్ట్రానిక్స్ గోల్డ్ రిసిప్ట్స్ను ఒక ఎక్స్చేంజ్ ట్రేడెడ్ విభాగంగా ప్రవేశపెట్టింది. ఈ EGRలు అనేవి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అనగా సెబీ నియంత్రిత వాల్ట్లో నిల్వ ఉంచిన భౌతిక బంగారం యొక్క యాజమాన్యాన్ని సూచించే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ సెక్యూరిటీలు. భారతదేశంలో మహిళా రైతు సాధికారత చట్టం 2026ను అమలు చేసిన మొదటి రాష్ట్రం ఇటీవల ఏది? మహారాష్ట్ర. మహారాష్ట్ర మహిళా రైతు సాధికారత చట్టం 2026ను అమలు చేసిన తొలి భారత రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. వ్యవసాయానికి మహిళల సహకారాన్ని గుర్తించడం, వారికి రుణాలు, బీమా, సాంకేతికత, మార్కెట్లు మరియు ప్రభుత్వ ప్రయోజనాలను మరింత అందుబాటులోకి తీసుకురావడం ఈ చట్టం యొక్క లక్ష్యం.